హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ సంచారి. సో ఇవాళ మనం జమ్మూలో ఉన్న టెంపుల్స్ అయితే కవర్ చేద్దాము అండ్ అక్కడ నుంచి మాన్సార్ లేక్ అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే మొన్న కూలిపోయింది కదా ఫ్లడ్స్ వచ్చి. అదే ఇది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి అయితే ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ బాగా. అండ్ అక్కడ కూలిపోయిన బ్రిడ్జ్ అది. అండ్ ఇక్కడ మనం కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అలా లోకల్లో. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ టెంపుల్ అయితే పెట్టారు. సో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి హైదరాబాద్ లో ఎలా అయితే ఉంటుందో అలానే సేమ్ ఒకటి పెట్టారనమాట. అక్కడికి కూడా వెళ్దాము. అండ్ నిన్న ఇండియన్ ఆర్మీ పెరేడ్ అయితే కవర్ చేసాం కదా, అదే ఒకవేళ కానీ మీరు మిస్ అయినట్టయితే కిందకి వెళ్ళి ఛానల్లో చూడండి. అండ్ ఇక్కడ టెంపుల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి జమ్మూలో. అసలు కాశ్మీర్ లో మాకు అసలు ఒక్క టెంపుల్ కూడా కనపడలేదు. సో జమ్మూ మొత్తం అంతా హిందూస్ ఎక్కువ ఉంటారంట. సో ఇక్కడ హిందూ టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో టెంపుల్స్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయ్యి టీటీడీ వాళ్ళు పెట్టిన టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి. ప్రతిదీ ఏదో కొండ మించి వెళ్తున్నట్టే, ఘాట్ రోడ్ లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఇదే మన తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టిన టీటీడీ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడైతే సైడ్ కి కార్ ఆపిచ్చేసారు పై వరకు వాకింగ్ చేయాలని చెప్పి. మనం వెళ్ళి నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా అనగానే చూడండి గేట్ ఎలా ఓపెన్ చేశాడు, అట్లుంటది మనతో. సరే అని చెప్పి ఇంకా పై వరకు వెళ్ళాము. మొత్తానికి అయితే వెళ్ళి అక్కడ టెంపుల్ అయితే చూసాము. చాలా సూపర్ ఉంది చూడండి. అసలు ఎంత ఆథెంటిక్ గా ఉందంటే అసలు జమ్మూలో ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. జమ్మూలో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మన టీటీడీ వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ పెడతారని, అది ఇంత నీట్ గా ఉంటుందని. అండ్ అసలు నాకైతే హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ అయితే. చూసారు కదా టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. అండ్ లోపల అయితే రికార్డింగ్ అలౌ చేయలేదు, సో నేను ఇంకా లోపల తీయలేదు. ప్రసాదం కూడా సేమ్ మనకి తిన్నప్పుడు మనం హైదరాబాద్ లో గానీ తిరుపతిలో గానీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. అసలు చాలా సూపర్ ఉంది. సో ఇక్కడ నుంచి మాన్సార్ లేక్ అయితే వెళ్దాము. సో చూసారు కదా, ఇదే మనం మాన్సార్ లేక్. సో ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఒక పెద్ద పార్క్ లాగా ఉండి అటు సైడ్ సీనరీ అయితే అసలు చాలా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయింది ఏంటంటే, మీరు అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు. చూసారు కదా ఎన్ని ఫిషెస్ వస్తున్నాయో. మనము పిండి దానికి వేస్తే అవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట. మనం ఇక్కడ పిండి తీసుకోవచ్చు. 100 రూపీస్ కి ఒక 1 kg ఎంతో ఇస్తాడు. సో అది తీసుకొని మేము వేస్తూ ఉన్నాము. ఇంకా వాటి గురించి అవి అయితే వస్తున్నాయి. సో నేను ఇక్కడ ఒక టర్టిల్ వచ్చింది. సో ఈ టర్టిల్ కి అయితే పెట్టడానికి ఫస్ట్ ట్రై చేశాను, కానీ అది నా చెయ్యి ఎక్కడ కొరుకుతుందని భయం వేసింది. కానీ మొత్తానికి ఎలాగోలా పెట్టేశాను. సో ఓకే, వీడియోలో అయితే పెట్టినట్టు రికార్డ్ అయింది కాబట్టి మనకు చాలు. యాటిట్యూడ్ చూసారుగా, అసలు భయం లేనట్టు. కాకపోతే చాలా భయం వేసింది రియల్ గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా మేము కూడా పెడతామని చెప్పి వాళ్ళు కూడా పెట్టారు. అసలు సూపర్ ఫన్ ఉంది గైస్. అసలు ఇన్ని చేపలు అయితే ఒకే దగ్గర అయితే చూడలేదు. అండ్ ఈ లేక్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఫిషింగ్ చేసి ఆ చేపలు పట్టుకుని అయితే తినరంట. ఆ చేపలు డైరెక్ట్ దాంట్లోనే ఉండి దాంట్లోనే చనిపోతాయి తప్ప అసలు బయటకైతే ఎవ్వరు తీయరు. చూసారు కదా ఎంత సూపర్ ఉందో. అండ్ ఈ గోల్డ్ ఫిష్ చూడండి గుంపులో గోవిందలాగా. అండ్ చుట్టుపక్కల సీనరీ మాత్రం అసలు సూపర్ ఉంది. సో ఇదంతా కవర్ చేశాక మాకైతే ఫ్లైట్ టైం అయింది. సో మేము అక్కడి నుంచి డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాము. అండ్ జమ్మూ ఎయిర్పోర్ట్ అసలు చాలా ఖాళీగా ఉంది. మాక్సిమం అసలు ఎక్కువ ఎవరు ట్రావెల్ చేయరంట. సో సెక్యూరిటీ కూడా ఫుల్, అసలు చాలా ఒక 2 స్టేజెస్ ఆఫ్ చెకింగ్ ఉంది. బయట ఒకటి, మళ్ళీ అక్కడ బయట చెకింగ్ అయిన తర్వాత లోపల నడుచుకుంటూ రావాలి. అండ్ నేనైతే క్రికెట్ బ్యాట్స్ తీసుకున్నాను. అవి అయితే అక్కడ చెకింగ్ చేసేసాము. ఒక బ్యాగ్ కొనుక్కున్న బ్యాగ్ లో పెట్టేసాము. అండ్ చూసారు కదా ఇక్కడ అమర్నాథ్ సెటప్ అయితే పెట్టారు ఎస్కలేటర్ ఎక్కుతుంటే. సో ఫైనల్ గా అయితే మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ కి. అసలు ఈ ట్రిప్ మాత్రం అసలు చాలా సూపర్ ఉంది గైస్. కంపల్సరీ మీరు కూడా రావాలి. అసలు లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ ఇది. ఒకవేళ గానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కిందకి వెళ్ళి ఛానల్లో చూడండి. సో ట్రిప్ కంప్లీట్ అయిందన్న బాధ ఉంది అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నందుకు ఆనందంగా కూడా ఉంది. సో ఫైనల్ గా ఇంటికి వెళ్ళి మన బెడ్ మీద మనం పడుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. సో ఆ థాట్ లో అయితే వెళ్ళిపోతున్నాము. మనకైతే ఢిల్లీలో ఒక లేఓవర్ ఉంది, అక్కడ నుంచి మనం అయితే హైదరాబాద్ కి నైట్ కి రీచ్ అయిపోదాం. దట్స్ ఇట్ గైస్, దిస్ అమర్నాథ్ ట్రిప్ హ్యాస్ ఎండెడ్ సో వెల్. అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే కంప్లీట్ గా చాలా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్. మీరు కూడా డెఫినెట్ గా రండి. అండ్ అసలు లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ నేనైతే అదే చెప్తాను. ఇదంతా తిరిగాక ఈ లొకేషన్స్ గానీ ఇదంతా మనం ఏదో బయట వేరే
కంట్రీకెళ్ళిన ఫీలింగయితే వచ్చింది నాకు ఎక్కడ జూసినా గూడా. నేనైతే ఈ రేంజ్‌లో అసలు ఉంటుంది కాశ్మీర్ గానీ, జమ్మూ గానీ ఇలా ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. సో, మీరు గూడా వచ్చి చూస్తేనే అసలు ఆ ఫీలింగనేది తెలుస్తుంది. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ పెడుతూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ రాయల్ సంచారి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. బాయ్.